సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెకొంటెలుగు. ఫ్రెండ్స్, డిటియూ ఎపిసోడ్ 78కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి 13th January అండ్ మనం టైం చూసుకున్నట్టయితే మనకు 8:45 PM అయితే అవుతుంది లేదు. సో ఇప్పటివరకు ఉన్న న్యూస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు చూసుకున్నట్టయితే బ్లాక్ షార్క్ నుంచి. సో బ్లాక్ షార్క్ 4 ఫోన్ అయితే ఉందో. సో ఫ్యూచర్ ఫోన్, అప్కమింగ్ ఫోన్ బ్లాక్ షార్క్ నుంచి. సో దీనికి వచ్చేసరికి మనకు టీనా సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఉన్న రూమర్స్ ప్రకారం అయితే ఇది కూడా మనకు వచ్చేసరికి త్వరలోనే లాంచ్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మేబీ ఇది వచ్చేసరికి మనకు ఏప్రిల్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. బట్ మనం వెయిట్ చూడాలి. సో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఈ చైనాలోనే లాంచ్ చేస్తారు. సో ఇది మేబీ చూడాలి. సో చైనా అంటే మనకు త్వరలోనే లాంచ్ చేస్తారా, చేసినా కానీ ఆశ్చర్యం అయితే లేదు. సో ఫిబ్రవరి, మేలో, మార్చ్లో కూడా లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ చూద్దాం. సో ఈ ఫోన్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారనేది న్యూస్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకు వచ్చేసరికి యాసెస్ నుంచి. సో యాసెస్ వచ్చేసరికి మనకు రోగ్ సిరీస్లో ఫోన్స్ అనేది తీసుకొస్తుంటుంది కదా. సో ఈ విషయం మనకి తెలిసింది. సో ఇప్పుడు వచ్చేసరికి యాసెస్ రోగ్ ఫోన్ 5 ఏదైతే ఉందో. సో దీనికి వచ్చేసరికి దీనికి కూడా ఇలా వచ్చేసరికి టీనా సర్టిఫికేషన్ అయితే పొందారు. సో ఇది కూడా మనకున్న రూల్స్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి మార్చ్లో లాంచ్ కాబోతుంది అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఈ రోగ్ సిరీస్ అనేది గేమింగ్ సపరేట్ అనేది తీసుకొస్తారు. సో ఇది కూడా మనకు వచ్చేసరికి అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొస్తారు. బట్ వచ్చేసరికి ఇండియాకి వచ్చేసరికి లేట్ చేస్తారు సో లాంచ్ చేయడానికి. బట్ చూద్దాం. సో ఎప్పుడైనా మనం హోప్ ఇండియాలో ఫాస్ట్గా లాంచ్ చేయాలని కోరుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి OnePlus నుంచి. సో OnePlus వచ్చేసరికి OnePlus 8 ఫోన్ అవుతుందో. సో దీనికి వచ్చేసరికి వీళ్ళు అఫిషియల్గా మనకు వచ్చేసరికి Android 11 అప్డేట్స్ అయితే రోల్ అవుట్ చేస్తారు. సో మీరు వచ్చేసరికి వీళ్ళు చెప్పేది ఏంటంటే అన్ని ఫోన్స్కి మేము ఒకేసారి రోల్ అవుట్ చేసాం. సో అన్ని ఫోన్స్కి అయితే వచ్చిందని అయితే చెప్పారు. సో మీరు ఎవరైనా ఫోన్స్ అనేవి వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మీ ఫోన్స్కి అయితే ఖచ్చితంగా ఈ అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఓపో నుంచి. సో ఓపో వచ్చేసరికి మనకు వీళ్ళ 3 ఫోన్స్కి అయితే వీళ్ళు రెనో సిరీస్లో ఫోన్స్కి అయితే వీళ్ళు వచ్చేసరికి Android 11 బీటా అప్డేట్ అయితే ప్రోగ్రామ్ రోల్ అవుట్ అయితే చేస్తారు. సో మనం చూసుకున్నట్టయితే F4 2A4 రెనో 10X జూమ్ 50F15 ఫోన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ 3 ఫోన్స్కి అయితే వచ్చేసరికి మనకు ఈ Android 11 బీటా అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే చేశారు. సో మీరు ఎవరైనా ఫోన్స్ అయినా వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మీకు అయితే మీరైతే బీటాలో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూసుకోవచ్చు. సో మీరు బీటా అప్డేట్ కూడా మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు కావాలని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ అయితే వచ్చేసరికి మనకు సామ్సంగ్ వచ్చేసరికి వీళ్ళు అఫీషియల్గా మనకు కన్ఫర్మ్ చేసిన మ్యాటర్ ఏంటంటే మనకు వచ్చేసరికి సామ్సంగ్ అనేది రోలబుల్ అండ్ మనకు వచ్చేసరికి ఫోల్డబుల్ డిస్ప్లేస్ మీద అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నట్టు వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో బట్ వచ్చేసరికి ఈ మొట్టమొదటిసారిగా మనకి ఏ ఫోన్స్లో తీసుకొస్తారు, సో వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు, సో ఎప్పుడైతే లాంచ్ చేస్తారు, సో వీటి ప్రైస్ ఎంత ఉంటుంది, ఏం డీటెయిల్స్ అయితే వీళ్ళైతే చెప్పలేదు. మనకు వచ్చేసరికి జస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే మనకు వచ్చేసరికి మేము వచ్చేసరికి రోలబుల్ అండ్ ఫోల్డబుల్ స్లైడబుల్ మనకు వచ్చేసరికి డిస్ప్లేస్ అయితే వర్క్ అయితే చేస్తున్నాం. సో మనం వచ్చేసరికి త్వరలోనే లాంచ్ చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పారు. బట్ వచ్చేసరికి మేబీ నేను అనుకునేది మనకు వచ్చేసరికి 2022లోనే మనం అయితే చూడడానికి ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు ఎంఐ నుంచి. సో ఎంఐ వచ్చేసరికి మనకు MI 11 Pro ఫోన్ అవుతుందో. సో మనకు వచ్చేసరికి ఈ ఫోన్ అనేది మనకు 5000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ చూడాలి. సో మనకి 5000 mAh బ్యాటరీ యూజ్ చేస్తారు, లేకుంటే మనకు ఎంత ఎంఏహెచ్తో యూజ్ చేస్తారు బ్యాక్ కెపాసిటీ అనేది. సో మన ప్రీవియస్ ఫోన్ చూసుకున్నట్టయితే MI 11 వచ్చేసరికి మనకు 4700 mAh బ్యాటరీతో వచ్చింది. ఇది వచ్చేసరికి మనకు 5000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కనుక మనం చూసుకున్నట్టయితే ZTE నుంచి. సో ZTE వచ్చేసరికి మనకు ZTE Axon A30 Pro ఫోన్ అవుతుందో. సో ఈ ఫోన్లో వచ్చేసరికి మనకు సామ్సంగ్ 200 MP కెమెరా సెన్సార్ అయితే వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. సో ఈ సెన్సార్తో ఈ ఫోన్ అనేది మనకైతే వస్తుంది అన్నట్టు అయితే వస్తుంది. సో ఈ సెన్సార్తో కనుక ఈ ఫోన్ అయితే మనకు లాంచ్ అయినట్టయితే మనకు ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసరికి 200 MP లాంచ్ అయిన ఫోన్ అనేది మనమైతే చెప్పుకోవచ్చు. బట్ చూడాలి. సో ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారా అనేది. సో ఇది ఇండియాకి వచ్చుడు కూడా డౌట్. మనకు వచ్చేసరికి ZTE అంటే అన్ని ఫోన్స్ అయితే మనకి ఇండియాలో అయితే తీసుకురాదు. సో ఇండియాకి కూడా మనకు వచ్చుడు కొంచెం డౌటే. సో ఇండియాలో వస్తుంది అనేది మనం అయితే దీని మీద హోప్స్ అయితే పెట్టుకోకూడదు. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే MI నుంచి. సో MI వచ్చేసరికి మనకు MI 11 ఫోన్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే అఫీషియల్గా లాంచ్ అయితే చేస్తారు. బట్ వచ్చేసరికి వీళ్ళు గ్లోబల్గా అయితే లాంచ్ చేయరు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది యూరోపియన్ కంట్రీస్లో గ్లోబల్గా వీళ్ళు వచ్చేసరికి మనకు వచ్చేసరికి February 8th అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. వచ్చేసరికి మనకి February 8th అయితే లాంచ్ అయితే కాబోతున్నారు. బట్ ఇండియాకి వచ్చేసరికి ఎప్పుడు లాంచ్ చేస్తారని మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి LG అండ్ Qualcomm. సో వీళ్ళు ఇద్దరు వచ్చేసరికి కొలాబరేట్ అయ్యి మనకు వచ్చేసరికి కార్స్లో వీళ్ళు వచ్చేసరికి కార్స్ కోసం వీళ్ళు వచ్చేసరికి SoCs అయితే తయారైతే అయిపోతున్నారు. సో కార్స్ అంటే తెలిసిన స్మార్ట్ కార్స్ అయితే మనకైతే ఫ్యూచర్లో అయితే వేయబోతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి స్మార్ట్ కార్స్కి వచ్చేసరికి వీళ్ళు ప్రాసెసర్స్ని అయితే తయారైతే అయిపోతున్నట్టు కూడా వీళ్ళిద్దరు కొలాబరేట్ అయితే మనకైతే
ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో వీళ్ళ కొలాబరేషన్ ఎంతవరకు కొనసాగుతుంది అనేది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి యాపిల్ నుంచి, సో యాపిల్ వచ్చేసరికి మనకు యాపిల్ 13 ఫోన్ అవుతుందో, సో 13 అనేది సిరీస్ అనేది రాదు ఈ ఇయర్ వచ్చేసరికి. మనకు యాపిల్ 12s సిరీస్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో 12s అంటే మనకి ఏం లేదు, మనకు వచ్చేసరికి 12 మనకి యాపిల్ 12 మినీ, యాపిల్ 12 ప్రో ఎలా ఉన్నాయో, సో మనకు వచ్చేసరికి యాపిల్ 12s ప్రో, 12s మినీ, 12s లైట్, సో ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో వీళ్ళు లాంచ్ చేసినప్పుడే మనకు వచ్చేసరికి ఏ పేర్లతో లాంచ్ చేస్తారనేది కొంచెం వీళ్ళు కన్ఫ్యూజింగ్గానే చేస్తారు మనుషులు అనేది. బట్ చూడాలి. సో వీళ్ళు ఏ పేర్లతో తీసుకొస్తారనేది మనం లాంచ్ చేయడానికి వెయిట్ చేస్తే. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. నా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే దిస్ యువర్ సైకిరన్ సైనింగ్ అవుట్. Bye bye.